నిన్నటి వరకు రాజకీయాలు చేసాం, ఇక ఎన్నికలు అయిపోయినాయి, ఇక పాలనపై దృష్టి పెడతానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మీరు మాత్రం కేవలం కొడంగల్కే సీఎం అని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు? నేను సాక్ష్యాలతో చెప్తున్నాను కదా, సాక్ష్యాలతో చెప్తున్నాను. 1424 కోట్లు చీఫ్ సెక్రటరీకి ఇచ్చాను, గవర్నర్ గారికి ఇస్తున్నాను, రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా అడిగాను. ఎందుకంటే ఇది ఒకటండి, తెలంగాణలో నా ఆరుమూరు ఆయన ఎట్లా శాసనసభ్యుడు, నేను శాసనసభ్యుడిని. వాళ్ళు ఏమైనా మీదికి వెళ్ళి వచ్చారేంటి? వాళ్ళు ప్రజలు ఎన్నుకుంటే ఎన్నికైన శాసనసభ్యులు, నేను ప్రజలు ఆయన కూడా 30,000 వచ్చింది, నాకు 30,000 మెజార్టీ వచ్చింది. పన్నులు కడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు పన్నులు కడుతున్నారు, ఇవన్నీ ఎక్కడెక్కడైతే హైదరాబాద్లో ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారు, మున్సిపల్ ట్యాక్సెస్. ఈ నిధుల్లో మా భాగం లేదా? అది ఓన్లీ కొడంగల్ వాళ్ళకు, దక్షిణ తెలంగాణ వాళ్ళకే ఉందా అనేది నా ప్రశ్న. రెండోది, ఇప్పుడు ఏదైతే ఢిల్లీకి వెళ్ళి ఆర్బీఐకి వెళ్ళి రోజుకు 1000 రూపాయలు అప్పు తెస్తున్నావో, అది కొడంగల్ ప్రజల్ని, దక్షిణ తెలంగాణ ప్రజల్ని మెర్జ్ చేశారా? అదే నా ప్రశ్న. కాదు, నువ్వు 1424 కోట్లు, నాకు 14 కోట్లు ఎందుకు ఇవ్వవు? మీ అమ్మ నాన్నలు సంపాదించిందో, మీ సోదరులు సంపాదించిందో ఇచ్చుకొని మాకేం అభ్యంతరం లేదు. అది మా డబ్బు, మా హక్కు. మా ఆరుమూరు ప్రజల వాటా కావాలని అడుగుతున్నా. మా దగ్గర పేదరికం ఉందండి. సుమారు 15,000 మందికి ఉండడానికి ఇల్లు లేవు. ఆయన 35,000 ఇల్లు పెట్టుకున్నాడు, మాకు 3,500 ఇస్తా అంటాడు. ఇది ఎక్కడ నేరం? ఇది నేరము, ఘోరము. రాజకీయ నాయకులు ఇట్లాంటి వ్యక్తులే ఇట్లాంటి ఉన్నత స్థానాల మీద వచ్చడం వల్లనే ఇంతకుముందు రాష్ట్రం విడిపోయింది. మళ్ళీ మా ఉత్తర తెలంగాణ ఒక ప్రత్యేకమైన ప్రాంతము. ఇంతకుముందే నిరుద్యోగము, పేదరికము, ఇట్లాంటి వ్యవస్థల వల్ల యువత మొత్తం పెడద్రోవన పట్టారు. అప్పుడున్న తర్వాత అక్కడున్న నక్సలిజం వల్ల ఉద్యమాలకు పోవటము, ఎన్కౌంటర్లు కావటము. వీళ్ళకి ఏం తెలుసండి? ఒక 20-25 సంవత్సరాల బిడ్డలు కోల్పోయిన తల్లున్నాడు. కానీ మీకేమైంది? హైదరాబాద్ ఆగి ఫైర్ అవులు చేసుకుంటా, బ్లాక్ మెయిల్ చేసుకుంటా బతికిన వీళ్ళు మా ఉత్తర తెలంగాణ, సిరిసిల్ల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, కొన్ని వేలాది మంది చనిపోయారు యువకులు. ఈరోజు వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రులు అయ్యే వాళ్ళ, ఈరోజు ఉంటే ఆర్బీఐ గవర్నర్లు అయ్యే వాళ్ళ, మాలాగా ఎమ్మెల్యేలు అయ్యే వాళ్ళ, మాకన్నా తెలివిపరులు. ఉస్మానియా యూనివర్సిటీ చేసిన డాక్టరేట్ చేసిన విద్యార్థులు, లేకపోతే మంచి మంచి ఉన్నత విద్యావంతులు ఆ ఉద్యమాలకు పోయి అసూలు బాశారు. ఇప్పుడు మళ్ళీ మా యువత అట్లా కావద్దని కోరుకుంటున్నా. దానికి ముందు జాగ్రత్తగానే ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తాం. సో మీ ఆదిలాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే, అక్కడ ఏ పార్టీ కూడా వరుసగా 2 సార్లు గెలిచిన పరిస్థితి అయితే లేదు. ఒకవైపు కాంగ్రెస్ మరోసారి ఇక్కడ మేము గెలవబోతున్నాం అని చెప్తున్నది. మీరు ఏం చెప్పగలుగుతున్నారు ఆ పార్లమెంట్ గురించి? ఒకటే అండి, 543 పార్లమెంట్ స్థానాలు. ఒకటి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. 30 రాష్ట్రాలు, 30 రాష్ట్రాలు ఒక రాష్ట్రము. దేశ్కు చాలా రాయంలో ప్రపంచంలోనే ఒక నాయకత్వం గజగజలాడుతున్నారు. పక్క దేశాల వాళ్ళు, అమెరికా లాంటి వాళ్ళు కూడా మన నరేంద్ర మోడీ నుంచి భయపడుతున్నారు. ఈ చిన్న చిన్న ఆదిలాబాద్, కరీంనగర్, అండమాన్ ఏకే हमारे लिए దేశ్ ఏకీ, ఆదిలాబాద్ ఏకీ, అండమాన్ ఏకీ. మాకు ఉన్నదల్లో ఒకటేనండి. ఈరోజు మాత్రం గౌరవప్రదమైన స్కోర్కి వెళ్తున్నాం. తెలంగాణలో రాబోయేది, శాసించేది మా ప్రభుత్వమే. ప్రజలందరూ ఈరోజు మీకు జూన్ 4 తర్వాత చూడండి, ఆ రిజల్ట్ చూడండి. ఎక్కడైతే కుటుంబ పాలన, తెలంగాణ ప్రజలను మోసం చేసి పునాదులు లేకుండా మేడగట్టిన టీఆర్ఎస్ పార్టీ ఇంకా భూస్థాపితమయ్యే రోజు త్వరలోనే ఉంటుంది. దాని కర్మ అవన్నీ చేసుకోవాల్సి వస్తుంది ఒక సిద్ధాంతం ప్రకారం. రెండోది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయేది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో. ఆ శూన్యత నింపేది ఈ దుర్మార్గుల పార్టీ, ఏదైతే దేశద్రోహుల పార్టీ అయితే కాంగ్రెస్ ఉందో, దేశాన్ని చీల్చి, దేశాన్ని అమ్మి, దేశాన్ని అవినీతిమయం చేసిన పార్టీ ఏదైతే ఉందో, దాన్ని కూడా త్వరలోనే ప్రజలు తెలుసుకుంటారు. మేము దాని ప్రతిపక్ష పాత్రగా పోరాడి మళ్ళీ వచ్చే ప్రభుత్వం నిర్మించుకుంటాం.